మహాశివుడిని పార్వతీదేవి ఎలా ప్రేమలో పడేసిందో మీకు తెలుసా? పార్వతీదేవికి చిన్న వయసు నుండే శివుడిని పెళ్లి చేసుకోవాలని కోరిక ఉండేది. కానీ పరమేశ్వరుడిని ఎలా పెళ్లి చేసుకోవాలో తెలియని పరిస్థితి. దాంతో పార్వతీదేవి శివభక్తుడైన పర్వతరాజు దగ్గరకు వెళ్లి ఇలా అడుగుతుంది, స్వామి దయచేసి నన్ను శివుడి దగ్గరకు తీసుకొని వెళ్ళండి, నా శివయ్యకు సేవలు చేసుకుంటాను అని అడుగుతుంది. పార్వతీదేవి ప్రేమను గ్రహించిన పర్వతరాజు తనతో పాటు పార్వతీదేవిని శివుడి దగ్గరకు తీసుకువెళతాడు. శివుడు తపస్సులో ఉండడంతో పార్వతీదేవి పక్కనే కూర్చొని ప్రతిరోజు శివుడికి పూజలు చేసేది. కానీ ఎన్ని పూజలు చేసినా శివుడు కళ్ళు తెరవకపోవడంతో భక్తితోనే శివుడికి దగ్గర అవ్వాలి అని పార్వతీదేవికి అర్థమవుతుంది. వెంటనే ఒక అడవికి వెళ్లి తపస్సు చేయడం మొదలు పెడుతుంది. ఒకరోజు శివుడు ముని రూపంలో అక్కడికి వస్తాడు. ఇంత అందమైన నువ్వు ఈ వయసులో తపస్సు చేయడానికి కారణమేంటి అని అడుగుతాడు. అది విన్న పార్వతీదేవి తన కోరిక గురించి చెప్తుంది. దాంతో ఆ ముని ఇలా అంటాడు, శివుడు మంచివాడు కాదు, నిత్యం శ్మశానంలో పడుకుంటాడు, బూడిదను శరీరానికి రాసుకుంటాడు, అలాంటి వాడితో సంసారం అంత సులభం కాదు అని అంటాడు. అప్పుడు పార్వతీదేవి కోపంతో ఇలా అంటుంది, అనంత లోకాలకి అధిపతి అయిన ఆదిశంకరుడికి అర్ధాంగి విలువ తెలియదు అంటారా? ఆపదలో ఉన్న వారిని ఆదుకునేవాడు, అపాయాలను ఆపేవాడు నా శివుడు. అటువంటి పరమాత్మతో జీవితం పంచుకుంటే వచ్చే కష్టాలను కూడా ఇష్టంగా భరిస్తాను అని అంటుంది. అప్పుడు ముని రూపంలో ఉన్న శివుడు తన నిజ రూపానికి వచ్చి వివాహానికి ఒప్పుకుంటాడు. దాంతో పార్వతీదేవి ఆనందానికి అవధుల్లేవు. ఫ్రెండ్స్, ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.